వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్. మేయర్ సునీల్ రావుతో పాటు ఇద్దరు కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిక. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్. ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టినా రేషన్ కార్డులపై మోడీ బొమ్మ లేకున్నా కేంద్రం నిధులు ఇవ్వదన్న కేంద్ర మంత్రి. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కుల సంఘాలకు భవనాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని వ్యాఖ్య. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలోని మొగలిపేట గ్రామ సభలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నాగరాజును పరామర్శించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. కరీంనగర్ జిల్లాలో కారుకు అతిపెద్ద షాక్ తగిలింది. మేయర్తో పాటు కార్పొరేటర్లు బీజేపీలో చేరడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. నగరపాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇద్దరు కార్పొరేటర్లు వందలాది మంది కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ కు గత రాత్రి రాజీనామా చేసిన మేయర్ సునీల్ రావు రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించారు. ఈ రోజు మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరుతున్నట్లు ముందుగా ప్రచారం జరిగింది. అయితే కేటీఆర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగంలోకి దిగి మేయర్ వెంట కార్పొరేటర్లు బీజేపీలో చేరకుండా కట్టడి చేయడంతో ప్రస్తుతం మేయర్తో పాటు కార్పొరేటర్లు శ్రీదేవి, చంద్రమౌళి, లెక్కల స్వప్న, వేణు బీజేపీలో చేరారు. వారికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై మేయర్ సునీల్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గంగుల కమలాకర్ అని ఆరోపించారు. నగరంలో కుంభకోణాలు, అక్రమాల్లో ఎమ్మెల్యే గంగుల పాత్ర ఉందని విమర్శించారు. తాను అవినీతికి పాల్పడితే ఇలాంటి విచారణకైనా సిద్ధమని, నీవు సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. గంగుల మాటకు కట్టుబడి ఉండాలని, ఏం పీక్కుంటావో పీక్కు అంటున్న గంగుల నీవు ఏం పీక్కుంటావో పీక్కు అని ఘాటుగా విమర్శించారు. టెండర్లు, కమిషన్ల వరకే ఎమ్మెల్యేలకు అవసరమని, కమిషన్లు తప్ప పనులు పట్టవని ఆరోపించారు. బ్యాంకాక్, దుబాయ్ పట్టాయి వెళ్లేది గంగుల అని, శ్రీలంకకు వెళ్లి పత్తాలు ఆడిన చరిత్ర గంగులదేనని ఆరోపించారు. స్మార్ట్ సిటీ గురించి మాట్లాడుతున్న గంగుల జాగ్రత్త అని హెచ్చరించారు. బండి సంజయ్ కృషి ఫలితంగా స్మార్ట్ సిటీకి 930 కోట్లు వచ్చాయని తెలిపారు. చాలా మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్న బ్రతిమాలి దావతిచ్చి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో తనకు మేయర్ అవకాశం ఇచ్చింది కేసీఆర్ అని, వినోద్ కుమార్ మాత్రమేనని, గంగుల కమలాకర్ మేయర్ పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ ద్వారానే నగరం అభివృద్ధి చెందుతుందని భావించి బీజేపీలో చేరానని సునీల్ రావు స్పష్టం చేశారు. ఏదైతే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి కొనసాగాలనే ఉద్దేశంతో నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ పార్టీ ద్వారా బండి సంజయ్ గారి ద్వారా గత 5 సంవత్సరాలుగా స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు కావచ్చు, ఇతర నిధులు కావచ్చు బ్రహ్మాండంగా వారి ద్వారా వచ్చినాయి. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వచ్చింది. దాని ద్వారా అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి కొనసాగాలని, నగర ప్రజల అభివృద్ధికి దూరం కావద్దని నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి రకరకాలుగా వాళ్ళ చెంచాగాలతో రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నేను ఓపెన్ బుక్ ఛాలెంజ్గా చెప్తా ఉన్నా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీలాగా టెండర్లలో పార్టిసిపేట్ కాలే, మీలాగా కాంట్రాక్టులు చేయలే, మీలాగా ఇసుక క్వారీలు చేయలే, మీలాగా మైనింగ్ చేయలే, మీలాగా రియల్ ఎస్టేట్ చేయలే, మీలాగా ఏం చేయలే. మేము వైట్ పేపర్ లాగా ఉన్నాం. మీరు ఏం నిర్మించే ఏం చేసుకుని కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజల ఆదరాభిమానాలుంటే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈరోజు నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే 16వ డివిజన్లో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించారు. అదే డివిజన్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. 18వ డివిజన్లోని కాళోజీ నగర్ స్వాగత తోరణాన్ని ప్రారంభించారు. 19వ డివిజన్ రేకుర్తిలో గల ఇందిరమ్మ కాలనీ నుండి లక్ష్మీ నరసింహస్వామి గుట్టపైకి వెళ్లే ఘాట్ రోడ్డును ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరానికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రస్తుతం అవి పూర్తయి ప్రజల వినియోగంలోకి వస్తున్నాయని చెప్పారు. ప్రజలు ఆదరిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి నగరాన్ని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఈరోజు మున్నూరు కాపు సంఘం భవనం ఇచ్చినాం, అంబేద్కర్ సంఘం ఇచ్చినాం, మున్సిపల్ సంఘం ఇచ్చినాం, గుజరాత్ సంఘం ఇచ్చినాం, గౌడ సంఘం ఇచ్చినాం. ఇట్లా అన్ని బీసీ కులాలకు కూడా హక్కును చేర్చుకున్నది. అందరినీ బీసీ సంఘాలు పెట్టుకొని ఈరోజు మనం స్టాండ్ ఇచ్చుకున్నాం. ఈరోజు ఇదే కాదు, ఇంకా రాబోయే కాలంలో అందరికీ కూడా కుల సంఘాలు గట్టి చేసుకొని
వారికి కూడా గౌరవించని తీసుకుంటాం. ఒకసారి చూడండి ఎలా ఉండే, మీరు చిన్నప్పుడు కరీంనగర్ నగరం ఎలా ఉండే, నేను ఎమ్మెల్యే కాకముందు అసలు నగరంలో తిరిగే వాళ్ళము, ఇంత చిన్న చిన్న తిరిగి రోడ్లు, పద్మనగర్ ఎలా ఉండే, ఈరోజు గీతాభవన్ చౌరస్తా శ్రీమనాథర్ రోడ్ ఉండే, ఇక్కడ నుంచి మీరు పోతే ఉండారా దాకా ఎట్లుండే రోడ్డు ఇంత మారిపోయింది, ఎలగందర రోడ్ ఎట్లా అయిపోయింది. అసలు అనుకున్నామా అంటే ఎన్ని నిధులు చేసినాం, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు, కేబుల్ బ్రిడ్జ్, మానే రివర్ ఫ్రంట్, 4 గంటల నీళ్ళు, బికాస్ సెంట్రల్ లైటింగ్, ఏ రోడ్డుకైనా బ్రహ్మాండమైన రోడ్లు. మరి తెలంగాణ రాకముందు నేను ఎమ్మెల్యే రాకముందుగా కరీంనగర్ ఉండే, అప్పుడు మంత్రులు ఉండే, మరి తెచ్చిందా తెలియదు. ఈరోజు అభివృద్ధి చేసినాం కాబట్టి ప్రజలంటే ఆదరించింది. కాబట్టి డెఫినెట్గా మీ ఆదరాలు ఇట్లా ఉండాలి, ఇంకా పోరాటం చేస్తాం, ఇంకా పోరాటం చేస్తాం. జగిత్యాల పట్టణం 9వ వార్డులో సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. జగిత్యాల పట్టణ 9వ వార్డులో సావిత్రిబాయి జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ చేసి అంగడ్ బజార్లో చేనేత విగ్రహం ఏర్పాటుకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు శ్రీలత, రామ్మోహన్ రావు, కృష్ణహరి, హరి, అశోక్ కుమార్, మానల కిషన్, లక్ష్మీనారాయణ, అశోక్ బాలశంకర్, ఉపాధ్యాయ కుల సంఘాల నాయకులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ మల్లాపూర్ మండలం మొగిలిపేట మాజీ సర్పంచ్ నాగరాజును కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని నిన్న మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకోగా ఈరోజు వారిని నియోజకవర్గ మాజీ సర్పంచ్లతో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి వరకు తెలంగాణ పరువు పోయేలా జరిగిన గ్రామ సభల తీరు గురించి తక్షణమే మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల కోసం పోయిన నాయకుల మీద పోలీస్ పహారా మధ్యలో కొందరు మంది ప్రశ్నిస్తున్న వారిపై దాడులతో జరుగుతున్న గ్రామ సభలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క గ్రామ సభ కూడా కనబడలేదు. చివరికి ఇన్ని జరిగిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ అసలు ఈ గ్రామ సభలు వట్టి సభలే, ఆ గ్రామ సభలో కేవలం పేర్లు చదువుతాము, మరి ఎందుకు ఇన్ని రోజులు గ్రామ సభలు పెట్టినారో, ఎందుకు ఇంత అర్థనాదాలు, ఎందుకు ఇంత అలజడి సృష్టించినారో దయచేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చేయాలి. ఇవాళ ఇక్కడ అందరు సర్పంచులు జమైనారు. దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు, మీరు సీనియర్ నాయకులు, రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, మీరు రాష్ట్ర ఆర్థిక శాఖ అంతా మీ చేతిలో ఉంది. మీరు పెద్ద పెద్ద బడ బాబులకు బిల్లులు ఇస్తున్నారా? మాకేం పట్టింపు లేదు, మీ ఇష్టం వచ్చి చేసుకోండి. దయచేసి నిన్న మా సర్పంచ్ గారు, ఇక్కడ మాజీ సర్పంచ్ గారు తన పిల్లల స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో, తన పిల్లలకు కనీసం ఆహారం తినిపించలేని పరిస్థితిలో నిన్న ఆత్మహత్య యత్నం చేసినాడు. మీలో దయచేసి మానవీయ కోణంతో ఆలోచన చేసి ఇలాంటి బీద సర్పంచ్లకు, బీద ఎంపీటీసీలకు కనికరించండి. మీలో ఈ మధ్య ఒకప్పుడు మీరంటే చాలా సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అని చెప్పి పేరుండేది. ఇవాళ మీలో ఆ మానవీయ కోణం కనబడతా ఉంది. బట్టి విక్రమార్క గారు, మీరు కూడా రౌడీ కాంగ్రెస్ వైపు పోతున్నట్టు అనిపిస్తా ఉంది మాకు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను, మీరంటే మాకు గౌరవం ఉంది. ఇప్పటికి వాళ్ళకి ఎన్నిసార్లు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఈ రోజు హుజురాబాద్, ఇల్లందకుంట మండలాల్లో పర్యటించిన కౌశిక్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. హుజురాబాద్లో 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించి అభినందించారు. అధికారం లేదని అధైర్యపడవద్దని, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల మధ్యనే ఉంటే మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. రామగుండం మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. పలువురు కౌన్సిలర్లు భావోద్వేగానికి గురయ్యారు.
రామగుండం మున్సిపల్ పాలక వర్గాల గడువు ఎల్లుండితో ముగిస్తుంది. ఈ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో చివరి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి పాలకవర్గ సభ్యులను అధికారులు ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో చివరి సర్వసభ్య సమావేశం ఈ రోజు నిర్వహించారు. మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ మీటింగ్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, కార్పొరేషన్ అధికారులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల కాల పరిమితిలో కార్పొరేషన్ పరిధిలో జరిగిన అభివృద్ధి అవరోధాలపై నివేదిక సమర్పించారు. పాలకవర్గం కాల పరిమితిలో కార్పొరేటర్లు ఎదుర్కొన్న సమస్యలు, జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక చర్చ జరిగింది. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ కార్పొరేటర్లు సభ మర్యాదలు పాటిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జరగాల్సిన అభివృద్ధిపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు కార్పొరేటర్లు సమస్యలను ఏకరూపెట్టారు. సోమవారం నుండి రామగుండం కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పాలన సాగనుండగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ సంస్థల సౌజన్యంతో అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. కౌన్సిల్ సమావేశం అనంతరం కౌన్సిల్ సభ్యులను మేయర్, డిప్యూటీ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సన్మానించారు. శానిటేషన్ లో సైకిల్ రిక్షాల స్థానంలో ఆటో ట్రాలీలు తీసుకురావడం జరిగింది. పెద్ద పెద్ద సిటీలలో ఉండే స్లీపింగ్ వెహికల్స్, యూటీడీ క్లీనర్స్ అన్ని మన రామగుండం తీసుకురావడం జరిగింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం యంత్రాలు తెప్పించాము. డ్రై రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేశాము. మల్కాపూర్ దగ్గర దాదాపు 3.8 కోట్లతో ఎఫ్ఎస్టీపీ నిర్మించడం జరిగింది. రామగుండం ఎస్టీ క్లబ్ నిర్మించడం జరిగింది. రామగుండంలో ఎస్టీ కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఓటర్ల దినోత్సవం జరిగింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు ర్యాలీలు నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఓటుకు మించి ఏది లేదని, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాననే నినాదంతో ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఓట్లను ఉద్దేశించి ప్రసంగించిన వీడియో సందేశం వినిపించారు. ప్రజాస్వామ్య దేశంలో సామాన్య పౌరుడి ఓటు హక్కు అని, ఎన్నికల వేళ ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఉత్తమ సేవలు అందించిన ఈఆర్ఓలు, టెక్నికల్ మేనేజర్లు, బీఎల్ఓలకు జిల్లా ఉన్నతాధికారులు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యువ ఓటర్లకు గుర్తింపు కార్డులు అందించారు. పలువురు సీనియర్ సిటిజన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. వివిధ మండల స్థాయి ఉపన్యాస వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన పలు పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం కళాకారులు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ పాటలు పాడారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, నిష్పక్షపాత భావాన్ని నిలబెడతామని మతం ప్రతి ఎన్నికల్లో ఫిబ్రవరి 3 నుంచి కరీంనగర్లో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాట్లపై సమీక్షించారు. కరీంనగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3 నుంచి వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు అధికారులు ట్రస్ట్ చైర్మన్తో కలిసి సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సమీక్ష నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఈవో సుధాకర్ ఇతర అధికారులందరికీ సమాచారం అందించే బాధ్యత ఉంటుందని, దాన్ని విస్మరించవద్దని సున్నితంగా మందలించారు. ఈ సమావేశంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బ్రహ్మోత్సవాలకు 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పురుమల శ్రీనివాసులు 1 లక్ష రూపాయల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం నుంచి 4 కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ఆదివారం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని కరీంనగర్లో నాగసాధు అఘోరి సంచలన ప్రకటన చేసింది. కరీంనగర్లో నాగసాధు అఘోరి సంచలన ప్రకటన చేసింది. ఫిబ్రవరి 3న వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని హెచ్చరించింది. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలను సైతం లెక్క చేయరని నాగసాధు అఘోరి తెలిపారు. ఫిబ్రవరి 3న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని దర్గాను కూల్చివేస్తానని హెచ్చరించారు. కరీంనగర్ సమీపంలోని అల్గునూరులో ప్రత్యక్షమైన నాగసాధు అఘోరి తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ మహాకుంభమేళా నుండి వస్తున్నానని తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని చెప్పారు. ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోవమని స్పష్టం చేశారు. కంపల్సరీ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు
ఎంతమంది అడ్డుకుంటారో రాజకీయ పరంగా కానీ, ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో, ఇంకా ముస్లింలు కానీ, ఇంకా క్రిస్టియన్లు కానీ ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు. అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే. మేం పోయి ఏదో మసీదులో కొట్లాడతలేము, మా గుడిలో మేము కొట్లాడుతున్నాం. మా గుడి లోపల ఆ దరిద్రం ఎందుకు అనేదే నా ప్రశ్న. ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, దాని గురించి ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. అఘోరీలు మరణించిన తర్వాత ఏం చేస్తారు? వారి పార్థివ దేహాన్ని ఎలా తగలబెడతారు? మరి ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీని తప్పకుండా చూడాల్సిందే. మహిళలు అఘోరారు, వారు అఘోరి అయిన తర్వాత మరణిస్తే ఏం జరుగుతుంది, వారి పార్థివ దేహాన్ని ఏం చేస్తారు అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అఘోరి కావడం చాలా కఠినంగా ఉంటుంది. అఘోరిగా జీవించాలంటే చాలా కష్టసాధ్యమైంది. అఘోరి మరణిస్తే ఏం చేస్తారు? ఆ మృతదేహాన్ని తగులబెట్టరు, ఖననం చేస్తారు. అది రొటీన్కు భిన్నంగా ఉంటుంది. నాలుగు వైపులా సమానంగా గుంత తీసి తలకిందులుగా కాళ్ళు పైకి ఉండే విధంగా పెట్టి పూడ్చుతారు. నెల 10 రోజుల అనంతరం ఖననం చేసిన గుంతను తవ్వుతారు. ఆ మృతదేహాన్ని, మాంసాన్ని పూర్తిగా పురుగులు తినేస్తాయి. అస్థికలు మాత్రమే మిగులుతాయి. అట్టి అస్థికలను బయటకు తీసి తల్ల పుర్రెను వేరు చేస్తారు. 40 రోజుల ప్రక్రియ నిర్వహిస్తారు. అనంతరం ఆ పుర్రెపై మద్యం పోసి శుద్ధి చేస్తారు. ఎంతమంది అఘోరీలు తనతో పాటు తాంత్రిక శక్తులు సాధన చేశారో వారితో ఆ పుర్రె మాట్లాడగలుగుతుంది. ఆమె బ్రతికి ఉన్న సమయంలోనే మరణించిన అనంతరం తలపుర్రె కోసం ముందస్తుగానే ఒప్పందాలు చేసుకోవడం కొసమెరుపు. కుంభమేళా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇడ్లీ సాంబార్ సేవ 14వ రోజుకు చేరుకుంది. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం ఆధ్వర్యంలో మంగిరాములు మహారాజ్ సమక్షంలో మహాకుంభమేళలో ఉచిత అల్పాహార సేవ కొనసాగుతోంది. రోజుకు 2 క్వింటాళ్ల వరకు ఇడ్లీ రవ్వతో సుమారు 20,000 ఇడ్లీలను భారీ కుక్కర్ల ద్వారా వేడివేడిగా తయారు చేసి వడ్డిస్తున్నారు. ఇడ్లీతో పాటు వేడివేడిగా సాంబార్ తయారు చేసి వచ్చిన భక్తులకు అందిస్తున్నారు. శ్రీ మంగిరాములు మహారాజ్ సైతం స్వయంగా వచ్చిన భక్తులకు ఇడ్లీ సాంబార్ వడ్డన చేస్తున్నారు. మన ఇంట్లో లభించే ఇడ్లీ సాంబార్ కుంభమేళాలో లభించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. माता की जय, गंगा माता की जय, केदारेश्वर भगवान की जय, భగవంతుడి ఆశ్రమంతోనే సుమారుగా మనకు 14 రోజులు ఇడ్లీ సాంబార్ పెట్టడం, మన ఉత్తరాఖండ పెట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మనకు భగవంతుడి కృపా కటాక్షం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో టీటీడీ నమూనా దేవాలయాన్ని శ్రీ మంగిరాములు మహారాజ్ సందర్శించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నమూనా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. కుంభమేళకు వచ్చే భక్తుల కోసం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజు ఆధ్వర్యంలో భక్త బృందం కలిసి టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళాలో సాధువుల సాధన అంతా ఇంత కాదు. నీళ్లలో తలకిదులుగా తపస్సు చేస్తూ సాధన చేస్తున్నారు. మహాకుంభమేళకు వచ్చిన సాధువులు, అఘోరాలు అనేక రకాల చమత్కారాలు చేస్తున్నారు. కుంభమేళకు వచ్చిన ఓ సాధువు తపస్సు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. త్రివేణి సంగమంలో నదిలో తలకిందులుగా తపస్సు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. మరో బాబా వద్ద ఓ చమత్కారమైన బండరాయి ఉంది. శ్రీరాముని పాదముద్రలు కలిగిన ఈ బండరాయిని నీటిలో ముంచినా మునగడం లేదు. మరో వింత బాబా కుంభమేళకు వచ్చిన మొదటి రోజు జీవ సమాధి పొందారు. ఏమీ తాగరు, ఏమీ తినరు. ఎలాంటి ఆహారం తీసుకొని ఇలాంటి సాధువులను చూసినా కుంభమేళా భక్తులు భగవంతుడే స్వయంభూగా భూమిపైకి వచ్చి ఉన్నారనే అనుభూతిని పొందుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొమ్మొక్కరిది సోకు మరొకరిది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టిన రేషన్ కార్డులపై మోడీ బొమ్మ లేకుంటే కేంద్రం నిధులు ఇవ్వదని స్పష్టం చేశారు. కరీంనగర్లో మేయర్ వై సునీల్ రావుతో పాటు 2 కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు మంజూరు చేసే ప్రసక్తి లేదన్నారు. కొత్త రేషన్ కార్డులపై సీఎంతో పాటు
ప్రధాని మోడీ ఫోటోను ముద్రించాల్సిందేనని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టకపోతే కేంద్రం ఉచితంగా బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రధాని ఫోటో పెట్టకపోతే పేదలకు కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు. బీఆర్ఎస్ అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, రేవంత్ రెడ్డి గురువు కేసీఆర్నని విమర్శించారు. అందుకే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఫామ్ హౌస్ సహా స్కామ్లన్నీ మరుగున పడ్డాయన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రేప్ అరెస్ట్ అంటూ నెల రోజులు ఊదరగొట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. కేటీఆర్ అరెస్టుకు అన్ని ఆధారాలున్నాయని సీఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్కు కప్పం కట్టగానే ఈ ఫార్ములా కేసును అటకెక్కించారని ఆరోపించారు. గ్రీన్కో వంటి సంస్థలను భయపెట్టడం వల్ల ఏం లాభమని ప్రశ్నించారు. గ్రీన్కో సంస్థ నుండి కాంగ్రెస్ పార్టీకి చందాల రూపంలో పైసలు ముట్టాయని ఆరోపించారు. పార్టీల చందా పేరుతో పైసలు తీసుకుని మళ్లీ ఆ సంస్థని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పుడు దావోస్ పెట్టుబడులతో సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 2014 నుండి ఇప్పటి వరకు దావోస్ పర్యటనల్లో ఎన్ని పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామన్నారో, ఆచరణలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము కాంగ్రెస్ కి ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కామ్లపై దారి మళ్లించేందుకు దావోస్ పెట్టుబడుల జాతర పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కేంద్రం నిధులే కారణమని స్పష్టం చేశారు. కేంద్రం నిధులిస్తే దొబ్బిపోతున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ఏనని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండే నిధులు తెచ్చి కార్పొరేషన్ ప్రజలందరికీ 24 గంటల పాటు నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. భూ కబ్జాలకు పాల్పడే వారిని బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టం చేయడంతో ప్రస్తుతం మేయర్తో పాటు 2 కార్పొరేటర్లు బీజేపీలో చేరారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయం జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ జోస్యం చెప్పారు. పిల్లలకు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు అటేమైంది. ఇంద్రమ్మ ఇల్లు అన్నది కొత్తగా. బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాదు, రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారు ఫోన్ ఇచ్చేది, రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఏమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలో ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన అండర్-19 టీ20 డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన రాజీవ్ గాంధీ 18వ ఆల్ ఇండియా అండర్-19 టీ20 డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలేకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు, షాప్ చైర్మన్ శివసేన రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మొదటి మ్యాచ్లో తలపడనున్న హైదరాబాద్, తమిళనాడు జట్ల ఆటగాళ్లను కరచాలనం ద్వారా పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పరిచయం చేసుకున్నారు. పసిడి వరుసగా 8వ రోజు ఎగబాకి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్టానికి చేరుకుంది. పసిడి వరుసగా 8వ రోజు ఎగబాకి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్టానికి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం $200 పెరిగి 83,100కు చేరుకుంది. బంగారం రూపాయలు 83,000 దాటడం ఇదే తొలిసారి. 99.5 స్వచ్ఛత లోహం రేట్లు కూడా $200 పెరుగుదలతో 82,700కు ఎగబాకింది. వెండి సైతం కిలో 500 పెరుగుదలతో 94,000 ధర పలికింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత బంగారం 80,348, 99.5% ప్యూర్ గోల్డ్ రేటు 80,026 చేరింది. కిలో వెండి 91,211గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల గోల్డ్ 82,420కి, 22 క్యారెట్ల రేటు 75,550కి పెరగగా కిలో వెండి 1.05 లక్షలకు ఎగబాకింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్. మేయర్ సునీల్ రావుతో పాటు 2 కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిక.
ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్. ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెట్టినా రేషన్ కార్డులపై మోడీ బొమ్మ లేకున్నా కేంద్రం నిధులు ఇవ్వదన్న కేంద్ర మంత్రి. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కుల సంఘాలకు భవనాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని వ్యాఖ్య. సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలోని మొగలిపేట గ్రామ సభలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన నాగరాజును పరామర్శించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.